ఎగ్జాంపుల్‌కి అయితే మీ లైఫ్‌లో సక్సెస్ గోల్ పెట్టుకోవడానికి అయితే ప్రతి ఒక్కరైతే ఆలోచిస్తారు. మీకు ఎగ్జాంపుల్‌కి అయితే ఒక చిన్న వీడియో అయితే తీసుకురావడం అయితే జరిగింది. మా ముంగట ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. అయితే దాన్నైతే నేను వీడియో తీయడం అయితే జరిగింది నార్మల్‌గా. వాళ్ళకి తెలియకుండా తీశాను. కాకపోతే వాళ్ళ పర్మిషన్ అడిగే నేనైతే వీడియో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి అయితే మీరు కూడా చూడండి. టాప్ క్లాస్ ఫోన్ ఏంటిది అది? మోటోనా? సామ్సంగ్. అంతా. ఆఫర్స్ లేవు. మంచి ఫోన్లకేమో ఆఫర్ లేడు. మంచి ఫోన్ ఇప్పుడు ఆఫర్ ఇవ్వడు. ఏదో 50% ఆఫర్ ఉన్నట్టు. ఒప్పో ఉన్నది, వివో ఉన్నది, రెడ్మీ P14 ఉన్నది. తీసుకో మరి P14 మంచిగా ఉంటుంది. రెడ్మీ నోట్ 13 ప్రో కొను. ఇప్పుడు మనం చూసినాక తేడేంటి చూడరా, కెమెరా ఎంత ఉన్నది, బ్యాటరీ ఎంత ఉన్నది. నీకే చూపెడతా. నువ్వు రెడ్మీ నోట్ ఏం కొడతాను అప్పుడు? రెడ్మీ నోట్ నువ్వు రెడ్మీ నోట్ 15 కొట్టు. ఆయనకి అది కొడదాం, 13 ప్రో కొడదాం దాంట్లో. ఎంతైనా కట్టిన చూపెడతారు. రెడ్మీ నోట్ 13 కదా, నోట్ 13 ప్రో. ఇంకోటి ఏంటి రెడ్మీ 15. రెండు 5G. దాని బాడీ ఫ్రంట్ గ్లాసు విట్నెస్ ప్రొటెక్షన్ ఉన్నది, దీనికి లేదు. ఏది? దానికి గొరిల్లా ఉన్నది, దీనికి లేదు. దానికి ఈ సిమ్ ఉన్నది, దీనికి ఈ సిమ్ లేదు. అంటే ఈ సిమ్ అంటే సిమ్ లేకపోయినా సిమ్ వాడుకోవచ్చు. సెల్లో సిమ్ములు సిమ్ వేయకపోయినా సిమ్ వాడుకోవచ్చు, యాక్టివేట్ అయింది. రెండింటికి వాటర్ రెసిస్టెంట్ ఉన్నది. దాని డిస్ప్లే క్వాలిటీ బాగున్నది. దాని ఆల్మోస్ట్ డిస్ప్లే IPS LCD డిస్ప్లే. డిస్ప్లే దీందా అది? ఆల్మోస్ట్ డిస్ప్లే. అయితే 115 మేస్తా, టచ్ మేస్తా 3 సంవత్సరాలు అప్డేట్ చేసుకోవచ్చు. అట స్నాప్డ్రాగన్ 7H Gen 3 అదే మంచిగా ఉన్నది, అదే మంచిగా ఉన్నది. దీంతో పోల్చుకుంటే అదే మంచిగా ఉన్నది. దేంట్లో కూడా ఇది పని చేయదు Redmi 15. కాకపోతే దీనికి 7000 బ్యాటరీ బ్యాకప్ ఇచ్చింది, దానికి 5000 mAh ఒకటి ఇచ్చింది. ఒక్కటే తేడా బ్యాటరీ బ్యాకప్. దాంట్లో ప్లస్, దీంట్లో మైనస్ ఏంటి అంటే మైనస్ ఏం లేదు. 5000 ఉందంటే పెద్ద బాగానే. దానికి మైనస్ 7000 ఇచ్చింది. రెడ్మీ నోట్ 13 ప్రో బెస్ట్. అంటే అది మంచిదా ఇది మంచిదా కానీ బడ్జెట్ ఎంత చెప్పు. దాని Pixel 9 మంచిది, ఇవన్నీ వేస్ట్ ఫోన్లు. మరి 20,000 ఉన్నాయా? 20,000 లోపు కావాలన్నా? అంటే ఈ 500 కాదు, నేను ముందే మిస్ చెప్తాను. 20,000 అప్పుడు 20,000 కొంటే అప్పుడు 20,000 అవుతుంది. దసరాకు అడ్జస్ట్ తగ్గినందుకు తగ్గుతుంది. తగ్గుతా నువ్వు 20,000 2,000 మా తగ్గుద్దు. 2-3,000 దాకా చూపించాలి కానీ 1000 నుండి 2,000 మధ్యలో ఎప్పుడు సరే. ఈ 1000 నుండి 2,000 మధ్య నీకు పౌచ్ వస్తుంది, గ్లాస్ వస్తుంది, ఇవన్నీ కూడా వస్తుంది. కాకపోతే నీకు రెడ్మీలే కావాలంటే రావు, మరి రెడ్మీలే కావాలంటే రావు. ఎట్లా వస్తాను? 24,000 మరి ఒక 13,000కే వస్తాను, అది వేస్ట్. అనవసరంగా నువ్వు 13,000 వేస్ట్ చేసిన కంటే ఇంకో 4,000 పెట్టి మంచిగా ఒకటి పెట్టు. దీనికి SBI కార్డు పెడితే 1,000 రూపాయలు ఆఫర్. నువ్వు చెప్పిన ఫోన్ 13 ప్రో ఎంత కడుతుంది? 23,000కి వస్తుంది. బడ్జెట్ అంత లేదనుకుంటే 17,000 మంచి ఫోన్ ఉన్నాయి. నేనైతే నెక్స్ట్ ఏదైనా తీసుకున్నా మోటో నాకు మంచి బెస్ట్ అనిపించింది. మంచి ఫోన్లు ఉన్నాయి, నాకైతే అనిపించింది. ఈ కర్వ్ డిస్ప్లేలు ఉంటాయి, మళ్ళీ సెట్ ఉంటుంది. కర్వ్ కూడా అవసరం లేదు. ఎందుకు వేపిస్తావు? వాటి పళ్ళు ఎంత అనిపిస్తావా? నువ్వు చెప్తాను ఎగ్జాంపుల్, మనం వాడు కంటారా పొటెన్స్ ఫోన్ తీసుకోవాలి, 1,500 ఎక్స్ట్రా అయ్యిద్ది అంతే. మరి ఏమైనా దాని ఇద్దరం బాగాలేకపోతే నువ్వు దోచుకోసారి పడుతుంది. నాది 2024లో 6 సార్లు పడిగింది ఫోన్. విన్నావా? 6 సార్లు పడిగింది 2024. 2025 వచ్చాక ఒకసారి కూడా పడాలి. మొన్న ఒక రోజు డిస్ప్లే సుత్తాను దాపైంది, మళ్ళీ సెట్ అయింది.
ఇంకేంది కానీ అది కానీ ఏది బెస్ట్ ఫోన్ ఇక 17 నుంచి 20 లోపు మధ్యలో చూడరాదు. మోటోలోనే చెప్తాను. ఏం కాదే అనుకుంటాను. నాకు చూసిన ఎన్ని రోజులు అబ్జర్వ్ చేసిన దాంట్లో నాకు మోటో అయితే బెస్ట్ అనిపించింది. బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. ఫస్ట్ విషయం స్ట్రాంగ్ కర్వ్ డిస్ప్లే వస్తాను. మీకు ఆ ప్రైస్లో మోటో తప్ప వేరే బ్రాండ్ వేయదు. ఇస్తుంది లావా ఇస్తుంది. చూసుకుంటావా చిన్న బ్రాండ్. చూసారు కదా, ఇదైతే విషయం. అంటే ఒక ఫోన్ విషయంలో ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటే మరి మీ లైఫ్లో తీసుకునే నిర్ణయాలు, మీ కెరీర్ మీద ఫోకస్ ఏంటో మీ మీద మీకు ఆలోచన లేదా? కాబట్టి ఒక్కసారి అయితే ఆలోచించండి. ఖచ్చితంగా అయితే మీరైతే మీ లైఫ్లో ఏం కావాలనుకుంటున్నారు, మీకు ఏం వచ్చు, దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి దాని మీద ప్రయత్నించండి. ఖచ్చితంగా అయితే మీ లైఫ్లో అయితే సక్సెస్ సాధించగలరు. దీనిలాగానే మీకు ఎగ్జాంపుల్గా లైఫ్కు నేనైతే ఇక ముందు కొందరు అయితే రివ్యూలు కూడా తీసుకురావడం అయితే జరుగుతుందంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకవేళ వీడియో రూపంలో వాళ్ళు చెప్పలేకపోతే నేనైతే వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ ఏం చేసిండ్రు అనేది అయితే తెలుసుకొని అయితే మీకైతే నేనైతే వీడియో రూపంలో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.